హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను రవ్వ దోశ వేసి చూపిస్తున్నానండి. పెనం బాగా కాలాలి, బాగా కాలింది. ఇది ఇలాగా బాగా స్మూత్గా చేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్తో కొంచెం మనం ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇప్పుడు దోశ వేసుకుందాం. ముందు ఇలా రౌండ్గా వేసుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చాలన్నమాట. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. దీన్ని అలా తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ రోస్ట్గా కాల్చుకోవాలండి.